ఆప్ అవినీతి ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు గద్దెదించారన్నారు బీజేపీ నేతలు. లిక్కర్ స్కామ్పై స్పష్టమైన తీర్పు ఇచ్చారని, కేజ్రీవాల్, సిసోదియా వంటి ముఖ్యమైన నేతలే ఓడిపోయారన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని అక్కడి ప్రజలు నమ్మారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, ఇక్కడ కూడా తాము అధికారంలోకి వస్తామన్నారు కమలం నేతలు. ఢిల్లీకి పట్టిన కేజ్రీవాల్ అనే గ్రహణం వీడిపోయిందన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇన్నాళ్లు అవినీతి పాలనతో ఢిల్లీ అభివృద్ధి కాలేదని విమర్శించారు. రాబోయే బీజేపీ సర్కార్ ఢిల్లీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని చూస్తే అందరికీ జాలి కలుగుతోందన్నారు కిషన్ రెడ్డి. చాలా రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ యమునా నదిలో విషం కలిపింది అని చెప్పి నీచ స్థాయికి దిగజారి ఎన్నికల్లో గెలుపు కోసము ప్రచారం చేసినటువంటి దివాలకోరు రాజకీయ నాయకుడు కేజ్రీవాల్ మనం చూశాం. అందుకే ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ను చీపురు కట్టతో ఊడ్చేశారని సందర్భంగా మనయేస్తాను. ఢిల్లీ ప్రజలు అవినీతికి అంతం పలికారన్నారు బీజేపీ ఎంపీలు. ఆప్ కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి సాధ్యమని జనం నమ్మారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు. ఇక్కడ కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీలు. కాంగ్రెస్ లుకలకలు ప్రారంభమైనాయి, ఢిల్లీ బాట పట్టారు. ఎమ్మెల్యేల మరి ఈ యొక్క సమావేశాలు ఈ రకంగా మరి వారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే రీతిలో చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు అయితే, ఆ ఢిల్లీ ఫలితం ఖచ్చితంగా తెలంగాణలో కూడా మరి ప్రభావితమవుతుందని తెలంగాణలో కూడా ప్రజలు ఆ సిద్ధంగా ఎదురుస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి కేజ్రీవాల్కు మాయమాటలు చెప్పి ప్రజల ధనాన్ని దోచుకొని అవినీతికి పాల్పడ్డటువంటి లిక్కర్ స్కామ్ లో పెద్ద ఎత్తున 100 కోట్ల 1000 కోట్ల అవినీతి చేసి, అంటే కేజ్రీవాల్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, మోదీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం, భారతీయ జనతా పార్టీ పైన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఒక విశ్వాసంతో ఓట్లేసి గెలిపించారు. ఉచిత పథకాలు మాత్రమే గెలిపిస్తాయనుకోవడం పొరపాటన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. ప్రధాని నరేంద్ర మోదీ పనితీరును చూసి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు గెలిపించారని తెలిపారు. తనకు అప్పగించిన జంగ్పురా, ఆర్కేపురం నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు గెలవడం సంతోషంగా ఉందన్నారు అరవింద్. బీజేపీ ఎటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందు పెట్టకున్నా కూడా ప్యూర్లీ నరేంద్ర మోడీ గవర్నెన్స్ ప్లస్ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో అని అందరూ కార్యకర్తలతో పాటు మేమందరం కూడా ఇంటింటికి ప్రతి ఓటర్ దగ్గరికి మళ్ళీ తీసుకెళ్లడం ఇవాళ మా స్ట్రాటజీలో ఇంపార్టెంట్ అంశం. అది ఇవాళ ప్రజలు కూడా బీజేపీ పట్ల పెద్ద మెజారిటీ ఇవ్వటం, మేము కొన్ని రోజుల నుంచి ఇక్కడ పడుతున్న శ్రమకి మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అవినీతిమయమైన ఆప్ సర్కార్ను ఢిల్లీ ప్రజలు తిరస్కరించారన్నారు. తప్పుడు హామీలు ఇవ్వటంతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ కు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారన్నారు ఏలేటి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారాన్ని భారతీయ జనతా పార్టీ కట్టబెట్టడం, 11 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉండి ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఏ ఒక్క కుంభకోణం లేకుండా ఈ భారతదేశాన్ని సుపరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించి ప్రజలు మళ్లీ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం చాలా ఆనందంగా ఉన్నది. కులగణనతో బీసీ జాతిని కాంగ్రెస్ అవమానిస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ముస్లింలను బీసీలుగా గుర్తించడం ఏమిటని ప్రశ్నించారు. కరీంనగర్ లో బీజేపీ పట్టభద్రుల సంకల్ప యాత్రలో పాల్గొన్నారు సంజయ్. ఢిల్లీలో మేధావులంతా బీజేపీకి ఓటేశారని తెలిపారు. ఢిల్లీలో ఉద్యోగులు మేధావి వర్గం అంటే కూడా వన్ సైడ్ వారు, వన్ సైడ్ ఎక్కడ ఓటు గుద్దుతే ఇలా కమలం పువ్వు వికసించి చీపురు కొట్టకపోయింది. కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఢిల్లీలో మేధావర్గం బీజేపీకి ఓటేసింది. ఇక్కడ మేధావర్గం తప్పు చేస్తుందా లేకుండా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారా అని చెప్పి దేశం మొత్తం ఎదురుస్తుందన్నారు. అన్ని రాష్ట్రాల ప్రజలు తమ పార్టీని ఆదరిస్తున్నారని అన్నారు బీజేపీ నేతలు. తెలంగాణలో తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నారు.